రుతుపవనాల ఆగమనంతో వాతావరణం చల్లబడుతోంది. ఇదే సందర్భంలో ఏపీ రాజకీయాల్లో వేడి మొదలు కాబోతోంది. ఒకవైపు ద్రోహం అంటూ వైసీపీ విమర్శల దాడి, మరోవైపు నిజం అంటూ కూటమి ప్రభుత్వం కౌంటర్ అటాక్. ఇప్పుడు ఎవరి వ్యూహం గెలుస్తుంది? రాష్ట్రంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుపై తిరుపతిలో ఈ నెల 9వ తేదీ ప్రోగ్రెస్ కార్డ్ ఇవ్వడానికి టీడీపీ కూటమి సమాయత్తమవుతోంది. జగన్ జనంలోకి రాకముందే కూటమి సరికొత్త ప్లాన్తో రంగంలోకి దిగబోతోంది. తిరుపతి సెంటిమెంట్తో ఈ నెల 9వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ అగ్రనేతలు భారీ బహిరంగ సభతో సమర శంఖం పూరించబోతున్నారు. కేవలం 20 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 24 కార్యక్రమాలు. ఇది మామూలు ప్లాన్ కాదు. గత 24 నెలల పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లే మాస్టర్ స్ట్రోక్గా రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అసలు వైసీపీ అటాక్ ఏమని చేస్తోంది? కూటమి కౌంటర్ ఏమిస్తోంది? 24 రోజుల్లో 24 అడుగులు. ఏపీలో అసలు ఏం జరగబోతోంది అనేది ఒకసారి మనం పరిశీలిద్దాం. వైసీపీ ఆరోపణలను ఒక్కొక్కటిగా తిప్పికొడుతూ అభివృద్ధి సంక్షేమ పథకాల రిపోర్ట్ కార్డును ప్రజల ముందు ఉంచడమే ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు మంత్రి నాదెండ్ల మనోహర్, ఐటీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడించిన ఈ కార్యాచరణ రాజకీయంగా ప్రకంపనలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోందని భావిస్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రం మరోసారి రణరంగంగా మారిపోతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న వేళ రాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తిరగబోతున్నాయి. ప్రతిపక్ష వైసీపీ 2 ఏళ్ల ద్రోహం అంటూ నిరసన గళమెత్తుతుంటే, అధికార కూటమి 2 ఏళ్ల అభివృద్ధి సంక్షేమ విజయోత్సవాలతో ప్రజల్లోకి దూసుకెళ్లాలని నిర్ణయించింది. జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న వ్యూహాలకు చెక్ పెట్టేందుకే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సిద్ధం చేసిన మాస్టర్ ప్లాన్ ఇప్పుడు రాజకీయాల్లో ప్రధాన చర్చనీయాంశం కాబోతుంది. అసలు టీడీపీ కూటమికి ఎదురవుతున్న వైసీపీ సవాళ్లు ఏంటి? ద్రోహం వర్సెస్ నిజం. ప్రతిపక్ష వైసీపీ తన ఉనికిని చాటుకునేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలతో అస్త్రాలను సిద్ధం చేసుకుంది. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో, ఏ ఊరికి ఆ ఊరిలో స్థానికంగా ఉత్పన్నమవుతున్న సమస్యలను తనకు అనుకూలంగా మార్చుకునే దిశగా దూకుడు స్వభావంతో వైసీపీ శ్రేణులు నిరసనలకు, ఆందోళనలకు దిగుతున్నాయి. ఇది టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఒక పక్క ముళ్ళులా గుచ్చుకుంటుంది. అసలు వైసీపీ లేవనెత్తున్న ప్రధాన సవాళ్ళేమిటి? సమస్యలేమిటి? రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి రాకముందు ఎన్నికల హామీలు అమలు చేయలేదు. ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలను పక్కన పెట్టింది. తద్వారా ప్రజలను మోసం చేసింది అనే నినాదాలతో 2 ఏళ్ల ద్రోహం పేరిట వైసీపీ తీవ్ర స్థాయిలో నిరసనలు దిగి ఆరోపణలు చేస్తోంది. గత ప్రభుత్వంలో ఉన్న పథకాలను నిలిపివేయడం ద్వారా, అదేవిధంగా కుదించడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్, ఆయన పరివారం తీవ్ర స్థాయిలో నిరసనలకు దిగుతున్నారు. నిరుద్యోగం, మెగా డిఎస్సి వివాదాలు, శాంతి భద్రతల అంశాలను భూతద్దంలో చూపిస్తూ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉందని నమ్మబలికే ప్రయత్నం చేస్తోందనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అంటే ఇది మేము చెబుతున్న మాట కాదు. వైసీపీ చేస్తున్న కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాల ద్వారా టీడీపీ కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ, కూటమి ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో పేదవాడికి అందడం లేదు, గత ప్రభుత్వంలో చేసిన కార్యక్రమాలను సమీక్షించడం ద్వారా అన్యాయం చేశారనేది వైసీపీ చేస్తున్న వాదన. ఈ ఆరోపణలను తిప్పికొట్టడానికి కూటమి ప్రభుత్వం ఏం చేయబోతోంది అనేది ఇక్కడ కీలకంగా మారింది. ఇటీవల అమరావతిలో జరిగిన ఎన్డీఏ కూటమి సమావేశంలో ప్రధానంగా టీడీపీ కూటమి భాగస్వామ్య నాయకులు కీలక అంశాలపై చర్చించి 2 ఏళ్ల ప్రోగ్రెస్ కార్డును ప్రజల ముందు ఉంచి వారి అభిమానాన్ని చూరగొనాలని ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే మొదటి నుంచి ఏ రాజకీయ పార్టీ ప్రారంభించాలన్నా, ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా తిరుపతి సెంటిమెంట్కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. అదే కోవలో టీడీపీ కూటమి ప్రభుత్వం 24 నెలల కాలంలో సాగించిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను 24 కార్యక్రమాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయడానికి సంసిద్ధమైంది. ఈ బాధ్యతలో కార్యాచరణ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ బాధ్యతలను జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాదెళ్ల మనోహర్, ఐటీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు అప్పగించారు. వారు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని, తప్పుడు కథనాలను తిప్పికొట్టేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంతో వ్యూహాత్మకంగా ఈ కార్యక్రమాలకు రూపకల్పన చేశారనేది నాదెళ్ల మనోహర్ చెబుతున్నమాట. ఎన్డీఏ ప్రణాళికలోని ప్రధాన అంశాలేంటి అంటే, ప్రజల్లోకి వెళ్లడం ద్వారా ప్రోగ్రెస్ కార్డును వివరించడానికి ఈ నెల 9వ తేదీన తిరుపతిలో
ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైన పార్టీలన్నీ ఇక్కడ సమావేశం కాబోతున్నాయి. ఇదే సందర్భంలో ప్రజల ముందు తమ అమలు చేసిన కార్యక్రమాల ప్రోగ్రెస్ రిపోర్ట్ను ముందు ఉంచబోతున్నారు. అంటే తిరుపతి నుంచి ప్రారంభించే ఈ కార్యక్రమంలో 12వ తేదీన అమరావతి, 15వ తేదీన విశాఖపట్నంలో భారీ బహిరంగ సభలను నిర్వహించాలని నిర్ణయించినట్లు నాదెళ్ల మనోహర్ వెల్లడించారు. ఇవి కేవలం సభలు మాత్రమే కావు, ప్రభుత్వ విజయాలను వివరిస్తూ ప్రజల్లోకి తీసుకువెళ్లే ఒక భారీ ప్రజా ఉద్యమంగానే ఈ టీడీపీ కూటమి నేతలు అభివర్ణించారు. అజెండాపై స్పష్టత: తిరుపతిలో సంక్షేమం, అమరావతిలో సుపరిపాలన, విశాఖలో జరిగే సభలో అభివృద్ధి అనే నినాదాలతో కూటమి ప్రభుత్వం ప్రజల ముందుకు వెళ్ళి ప్రోగ్రెస్ కార్డు వివరిస్తామని నాదెళ్ల మనోహర్ వివరించారు. 24 నెలలు 24 కార్యక్రమాలు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించడానికి 24 ప్రత్యేక కార్యక్రమాలను సిద్ధం చేశారు. ఇది వైసీపీ ఆరోపణలను ఒక్కొక్కటిగా ఫ్యాక్ట్ చెక్ చేస్తూ తమ పనితీరును అద్దం పట్టేలా ఉంటుందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు మంత్రి నాదెళ్ల మనోహర్, ఐటీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికి 2 సంవత్సరాల పాలన ప్రగతి ప్రజలకు వివరించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాచరణ సిద్ధం చేయమని తమను ఆదేశించినట్లు వారు స్పష్టం చేశారు. వారు ఏమంటున్నారంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో ఉమ్మడి కార్యాచరణను రూపొందించారు. ఇది కూటమిలోని ఐక్యతను చాటడమే కాకుండా ప్రతిపక్షాలకు ఒక బలమైన సంకేతాన్ని పంపించడానికి ఈ కార్యక్రమాలకు సిద్ధమయ్యామని కూడా వారు స్పష్టం చేశారు. కూటమి అటాకింగ్ ఎలా చేయబోతోంది? ప్రస్తుతం పరిణామాలను గమనిస్తే కూటమి ప్రభుత్వం కేవలం డిఫెన్స్లో పడకుండా అటాకింగ్లో వెళ్ళడం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రజలు ఎవరిని నమ్ముతారు అనేది ఇక్కడ ప్రధాన అంశం. ప్రభుత్వం గత 2 ఏళ్లలో పెట్టుబడుల ఆకర్షణ, అమరావతి పునర్నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనులు, పారదర్శకమైన పాలన ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగే వాదన వైసీపీ వాదనలకు చెక్ పెడుతుందనే విశ్లేషణలకు అంచనా. కూటమి నేతల అభిప్రాయం కూడా ఇదే. అయితే సంక్షేమం అందని వర్గాలను గుర్తించి వారిని సంతృప్తిపరిచే పద్ధతిలో ప్రభుత్వం ముందుకు వెళ్తే అది కూటమికి పెద్ద విజయాన్ని కట్టబెడుతుందనేది ఆ పార్టీ నాయకుల బలమైన విశ్వాసం, నమ్మకం. అయితే రాజకీయాల్లో వ్యూహం ఎంత పకడ్బందీగా ఉన్నా అది క్షేత్రస్థాయిలో ప్రజలకు ఏ మేరకు చేరుతుందనేదే కీలకం. జగన్ జనంలోకి రాకముందే కూటమి ప్రభుత్వం ఈ భారీ కసరత్తుతో ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది. రాబోయే 15 రోజులు ఏపీ రాజకీయాల్లో ఎవరు పై చేయి సాధిస్తారనేది కాలమే నిర్ణయించాలి. అంటే ఈ పార్టీలకు లభిస్తున్న ఆదరణ, అదే సందర్భంలో ప్రజల నుంచి వ్యక్తమయ్యే అభిప్రాయాలు ఈ విషయాన్ని స్పష్టం చేయబోతున్నాయి. రాజకీయాలంటే కేవలం విమర్శలే కాదు, చేతల్లో చూపడమని కూటమి నిరూపించాలని ప్రయత్నిస్తోంది. ద్రోహం అనే నినాదం బలపడుతుందా, లేక అభివృద్ధి సంక్షేమం అనే నినాదంతో విజయం సాధిస్తుందా అనేది కొన్ని రోజుల తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇది ఇవాల్టి రాజకీయ మిర్చి మసాలా. మరో ఆసక్తికరమైన కథనంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. వీడియో జర్నలిస్ట్ దినేష్ కొనకలతో ఎస్ఎస్వి భాస్కరరావు, ఫెడరల్ కరెస్పాండెంట్, తిరుపతి.